మాత్రమే ఒక మినిస్టర్ అయ్యారు ఒక 4-5 శాఖలకి. అంతేగాని దాన్నే రాజ్యాధికారం సాధించామనుకుంటే వైఎస్ఆర్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు రాజ్యాధికారం సాధించినట్టే, 4 ఉప ముఖ్యమంత్రులు కూడా రాజ్యాధికారం సాధించినట్టే. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, కాపులకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, అన్ని కులాలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే రాజ్యాధికారం సాధించినట్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతే రాజ్యాధికారం సాధించినట్టేనా? రాజ్యాధికారం గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు. ప్రజల్లో నిత్యం ఉండే నాయకుడి గురించి, ప్రజానేత గురించి మాట్లాడుతున్నాం. లక్ష్మణరావు గారు, మీరు సన్నటి గీత ఉంది, అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు, ఈరోజు మనం మాట్లాడేది ప్రజల్లో ఉంటున్న నాయకుడి గురించి, ఎవరు ప్రజనేతగా ఎవరు ప్రజల అభిమానం పొందుతున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు. సీఎం ఎవరు దాని గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు ప్రజల్లో ముందుకు వెళుతుంది ఎవరు దాని గురించి మాట్లాడుతున్నాం. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినాడు. చిట్టిబాబు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినాడు ప్లీజ్. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడినాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు తప్ప ప్రజల్లోకి నేరుగా ఎక్కడ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలు కానీ ప్రతి విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగుపడకుండా, పవన్ కళ్యాణ్ తన తప్పులు తను తెలుసుకుని కరెక్ట్ కానివ్వకుండా ఆయన మోసేసి చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినాడు సార్, ఆయన అదే చెప్తారు. ఆయన వాయిస్ చెప్పినాడు చిట్టిబాబు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడినామండి, ఆయన చెప్తున్నారు కదా. లక్ష్మణరావు గారు టైం అయిపోతుంది. ఇందాక అరుణ్ గారు టైంలో మాట్లాడారు, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు టైం కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు తగ్గేదే లేదు అంటున్నారు. కాస్త సంయమనం పాటించండి. ఆయన మ్యూట్ చేయండి చిట్టిబాబు గారిని కాసేపు. బాబు కాసేపు ఆయన మ్యూట్ చేయండి. మీరేదో ఆయన శ్రేయాభిలాషులు కాదు, మీరు ఆయన పేరు చెప్పి ఆయన ద్రోహం చేస్తున్నారు అంతే. పీసీఆర్ కాసేపు ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ 1 minute. మనం ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడాలి. రైట్ సార్, నేనేదంటే లక్ష్మణరావు గారు, మీరు అసలు పోలిక అనేది సరికాదండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇందుకలా రాయపేట గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో తొలిసే తెలియకేంటండి, పిఠాపురంలో చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్, జనసేన పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చనిపోయాడు, ఒక దళితుడు, ఎస్సీ మానవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కనీసం ఆ వ్యక్తికి నష్టపరిహారంలో ఆ ఊర్లో ఉన్నటువంటి మానవ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ ఊరి నుంచి వెలువేశారు. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంది. మన కళ్ళు మన దగ్గర ఉండాలి, చెవులు కళ్ళు పనిచేయటువంటి పార్టీ వైసీపీ పక్కన కూర్చోబెట్టి మీరు మళ్ళీ దాన్ని కలిసి చేస్తున్నారు. చెవులు మన దగ్గర కాపులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చేస్తారు జనాలు. ఈ రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ చేస్తారు. ఆ రాష్ట్రం దగ్గరగా ఉంది. ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. ఈరోజు ప్రజలు భ్రమణ మీలాంటి పరదాలు కట్టుకుని సిగ్గుండలో ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు? నక్కగా నాలుగులో కలిగితావా? మహిళలతో జాగ్రత్తగా మాట్లాడాలి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు మహిళలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. చిట్టిబాబు గారు మీరు ఆగండి సార్.
చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ మనతో ఫోన్ లో ఒకరు అందుబాటులో ఉన్నారు. ఎస్ మళ్ళీ వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. ఫోన్ లో ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో జనార్దన్ రెడ్డి గారు, కాలర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. దయచేసి సమయం పాటించండి ప్లీజ్. దయచేసి సమయం పాటించండి. రైట్ లక్ష్మణరావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనార్దన్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో కాలర్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అనే దాని మీద నడుస్తుందండి. అసలు ఈ పోలిక లాంటిదే పెట్టకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చాలా గొప్ప ఆయన. మరి అక్కడ ఒక చిట్టిబాబు గారు అని చెప్పి ఒక ఆయన, మరి ఆయన మాట్లాడితే ఆయన చదువుకున్న ఆయన లాగా ఉన్నారు. మరి ఆయన అజ్ఞానులు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, జ్ఞానులు ఒక పాపం చేసినా కుటుంబం కొట్టుకుపోతుంది. మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మొన్న చూసాం. చూడక ముందు ఒక్కసారి చూడాలంటే ఓకే, చూసిన తర్వాత ఇంకా వచ్చి కూర్చుని జ్ఞానాలు మాట్లాడుతుంటే మనం మాట్లాడతాకి ఏం మిగలదండి. లక్ష్మణరావు గారు ఆగండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదా, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదండి. లక్ష్మణరావు గారు అసలు మాట్లాడినోడు సార్, మాట్లాడినోడు ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి. మీరు కూడా సమయం కోల్పోతే ఎట్లా? మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్యానెల్ లో ఒకసారి మ్యూట్ చేయండి. ఒక్కసారి ప్యానెల్ లో మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ ఒకసారి ప్యానెల్ మ్యూట్ చేయండి. సార్ ఒక్కసారి జనార్దన్ గారు మీరేం చెప్పదలుచుకున్నారో వ్యక్తిగతంగా తిట్టకుండా మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ప్లీజ్ దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అని ఆయన డిప్యూటీ సీఎం పదవో లేకపోతే ఇంకో సెంట్రల్ మినిస్టర్ పదవో లేకపోతే సీఎం పదవో ఆయనకు అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. అలా వచ్చి ఇచ్చేవారు అనమాట. ఆయన సపోర్ట్ చేస్తే చాలు పార్టీకి, అలా వచ్చి ఇచ్చేవారు. ఆయన జనం మంచుకోవాలి, జనం కోసం వచ్చిన మనిషి ఆయన. ఆయనకి ఇంకొకరికి పోలికలు ఏంటండి? ఆ పోలికే లేదు. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏమంటారంటే జగన్ కంటే కూడా పవన్ ప్రజానేత అని మీరు అంటారు. అసలు 1000% అండి. రైట్ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. రైట్. ఇప్పుడు మనం ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్దాం. వంశీ గారు ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్. ఇందాక మీరు చాలా తక్కువ సమయమే ఇచ్చాం మీకు, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. అవును, రైట్. ఏమర్థమైంది సార్ మాట్లాడటానికి? ఇక్కడ చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు తెల్లరైపోయి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ టాక్ చేశారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏం చెప్తా ఉన్నారంటే సింగిల్ గా పోటీ చేసి 151 గెలిచాడు, సో జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అని చెప్తా ఉన్నాడు.